వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి, మీతో వాక్య సందేశాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నారని అందరి బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా వందనాలు. ఈరోజు మనము ప్రవక్తల గురించి చూసుకుంటున్నాం కదా. యెషయా ప్రవక్త అయిన ఆ ప్రవక్త గురించి, ఆ ప్రవక్త భార్య గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. యెషయా ప్రవక్త భార్య గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. యెషయా గ్రంథం 8:3 ఆమె గురించి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ ఆ 3 ఉన్నట్టుగా మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమడిన, కృపామడిన, దయామడిన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసందుకు వచ్చిన నాయన, ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ జ్ఞానం నాకు అనుగ్రహించి నా తండ్రి, మీ ఆత్మ నడిపింపు దయచేసి పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండి మీరు మాట్లాడి నా తండ్రి, మా జీవితాలు ఎలా ముందుకు సాగిపోవాలనో ప్రవక్తలుగా అనేకమైన విషయాలు కొంతమంది ప్రవర్తన మా వద్దకు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు. ఈ వాక్యాలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు, మీ ఆత్మ నడిపి దయచేసి మహింపదమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే మాతో మాట్లాడమని, మీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ మీకు మాట రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అతి మిక్కిలిడంగా వచ్చినాం తండ్రి. మరొకసారి ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. బైబిల్లో యెషయా ప్రవక్త భార్య గురించి పెద్ద ఎక్కువ వివరాలు ఏమీ లేవు. చాలా తక్కువ వివరాలు మాత్రమే ఉన్నాయన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఆమె ప్రవక్త అని పిలిచారు అంతే. యెషయా 8:3 ఉంటుంది. ఆమెను ప్రవక్తని అని పిలిచినట్లుగా యెషయా 3 చూస్తాం. ఆమె పేరు బైబిల్లో స్పష్టంగా వ్రాయబడలేదు. అంతేకాకుండా ఆమె పేరు బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు స్పష్టంగా. ఆమె పేరు ఇదని కానీ, ఆమె కుటుంబ చరిత్ర కానీ ఏమీ వ్రాయబడలేదు. ఆమె యెషయా వలె దేవుని వాక్కును అందించే సేవలో భాగస్వామిగా ఉంటూ 2 కుమారులకు జన్మనిచ్చింది. ఆమె యెషయా భార్య. కుటుంబ జీవితాన్ని చూసుకుంటూ భర్త యొక్క యెషయా ప్రవక్త కదా, యెషయా ప్రవక్త అయిన భర్త యొక్క సేవలో కూడా భర్తను చూసుకుంటూ, అంతేకాకుండా బిడ్డలను చూసుకుంటూ ఆ సేవలో ఈమె ఒక భాగస్వామిగా ఉంటూ వచ్చింది. ఈమెకి 2 కుమారులు జన్మించారు. యెషయా దంపతులకి 2 కుమారులు జన్మించారు. ఈమె ద్వారా 2 కుమారులకు జన్మనిచ్చింది. ఈమె యొక్క ముఖ్యమైన వివరాలు చూసుకుంటే, నిర్దిష్టమైన పేరు బైబిల్లో లేదని చూసుకున్నాము. ఈమెకు గుర్తింపు ఏమిటంటే ప్రవక్త అని సంబోధించారు. పిల్లలు ఆమె యెషయా ప్రవక్త ద్వారా 2 కుమారులకు జన్మనిచ్చినట్లుగా చూసుకున్నాం. వారి పేర్లు ప్రవచనార్థకంగా దేవుని సూచనను తెలియజేస్తాయి. వారి పేర్లు ప్రవచనార్థకమైనవిగా ఉంటాయి. అంతేకాకుండా దేవుని యొక్క సూచనను తెలియజేశాయి. షయార్షు అంటే శేషము, తిరుగు. షయార్షు అంటే శేషము, తిరుగు మాట. అంతేగాక మహేషలాషల స్వాచ్, లూలి అంటే త్వరగా జరుగును. మహేషలాష్ స్వాచ్ లూటి త్వరగా జరుగును అంటే దోచుకునుట, త్వరగా వచ్చును అనే 2 పేర్ల అర్థాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈమె సేవలో భాగం చూసుకుంటే, ఆమె భర్త అయిన యెషయా ప్రవక్తతో పాటు దేవుని పిలుపును, ఉద్దేశాలను తన కుటుంబ జీవితం ద్వారా మరియు పిల్లల పేర్ల ద్వారా లోకానికి తెలియజెప్పడంలో ఆమె జీవితం ఒక సూచనగా ఉపయోగపడింది. ఈమె కుటుంబ జీవితం అంటే యెషయా కుటుంబంలో యెషయాకు భార్య, అంతేకాకుండా ఆయనతో పాటు దేవుని పిలుపును అందుకుంది, ఉద్దేశాలను కూడా నెరవేర్చడంలో ఆమెకు భర్తకి సహకారిగా ఉంది. ఆమె భర్తకి సహకారిగా ఉంది. తన కుటుంబ జీవితం ద్వారా మరియు కుటుంబ జీవితాన్ని చూసుకుంటూ దేవుని పిలుపుకు తగినట్టుగా ఆ ఉద్దేశాలను, ఆ పిలుపును చక్కగా
చూసుకుంటూ చక్కగా నిర్వర్తిస్తూ మరియు పిల్లల పేర్ల ద్వారా 2 కుమారులకి జన్మనిచ్చింది. వాళ్ళ పిల్లల పేర్ల ద్వారా లోకానికి చాటి చెప్పడంలో ఈ జీవితం ఎలా ఉందంట ఒక సూచనగా, ఒక మాదిరిగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మరి నేను ఆ జీవితాలు లోకానికే కాదు, మన ఇరుగు పొరుగుల్లో లోకానికి మాట పక్కన పెట్టి మన కుటుంబ జీవితంలో, మన బంధువుల విషయాల్లో, మన ఇరుగు పొరుగు వారి విషయాల్లో మన జీవితం ఒక సూచనగా, ఒక మాదిరిగా ఉండేలాగా, వారికి ఉపయోగపడేలా ఉందా? మన ప్రవర్తనలా ఉన్నాయా? ఆమె కుటుంబంలో చక్కటి పాత్ర నిర్వహించింది. కుటుంబాన్ని చూసుకుంటోంది, భర్తకి సేవలో భాగస్వామిగా ఉంది, కుటుంబ జీవితాన్ని సరిదిద్దుకుంటూ చూసుకుంటూ దేవుడిచ్చిన పిలుపుతో పాటు ఉద్దేశాలను, కుటుంబ జీవితాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పిల్లల పేర్ల ద్వారా కూడా లోకానికి చాటి చెప్పడంలో ఆమె జీవితం సూచనగా ఉంది. ఒక తల్లిగా ఆమె తన బాధ్యతను నిర్వర్తించింది, ఒక భార్యగా తన బాధ్యతను నిర్వర్తించింది, కుటుంబంలో ఒక బాధ్యతను నిర్వర్తించింది. ప్రవక్తిని ఆమె అంతేకాక సేవ చేస్తుంది, ప్రవచన వరం కలిగింది. ఆమె ప్రవక్తిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని సేవలో ఒక సాక్ష్యం ఇస్తూ, దేవుని సేవలో ప్రవచనాలు చెప్తూ, దేవుని ఒక వాక్కును అందిస్తూ ఆమె ఒక మంచి సాక్ష్యము కలిగి తన జీవితాన్ని సాగించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నేను నా జీవితాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబ జీవితాన్ని ఎలా చూసుకుంటున్నాం? మన కుటుంబంలో మన బాధ్యతలు, భార్యాభర్తల బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నాం? పిల్లల బాధ్యతలు ఎలా చూసుకుంటున్నాం? తల్లిగా నీ బాధ్యత అట్లాగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ప్రవక్తినిగా మరి ఇతరులకి, మనకి దేవుని పిలుపు, మనం ప్రవక్తలమే అవ్వక్కర్లేదు, దేవుడు ఇచ్చిన పిలుపుతో మనం రక్షణ పొందాము. మరి ఆ పిలుపును సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్కుని ఇతరులకు అందించడంలో మనం ముందుకెళ్తున్నామా? మంచి సాక్ష్యము కలిగి ఉన్నామా? మన బిడ్డలకి చక్కటి పేర్లు పెట్టి ఇతరులకు సాక్షులుగా ఉండేలాగా, ఒక సూచనగా ఉండేలాగా వాళ్ళ పేర్లు అలా పెట్టి ఒక సాక్ష్యం ఇతరులకు సూచనగా ఇస్తున్నామా? దేవుని సేవలో నువ్వు ఎలా ఉన్నావు? నీకే తలాంతులు ఉన్నాయి, ఏ వ్యవహారాలు ఉన్నాయి? పాటలు పాడే తలాంత, వాక్యం చెప్పే తలాంత, మరి ప్రవచన ఆత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఫలాలు, వరాలు ఉన్నాయా? దేవుని సేవలో ఫలభరితంగా ముందుకు సాగుతున్నావా? ఒక సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? మరి మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని సేవలో నీకున్న తలాంతులతో విరివిగా వాడబడుతున్నామా? దేవుని తలాంతులతో, నీకు ఇచ్చిన తలాంతులతో, వరాలతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకుంటూ మనము అలాగ మంచి సాక్ష్యం కలిగి యెషయా బారి కొన్ని లక్షణాలు ఎలా ఉన్నాయో, మరి ఇతరుల ఇదివరకు మనం 2-3 రోజులు చూసుకున్న ప్రవక్తల గురించి కూడా చూసుకున్నాం. వారిలో ఉన్న గుణాలు చూసాం, మంచి లక్షణాలు చూసాం. అలాంటి మంచి లక్షణాలు కలిగి మనం దేవుని ఆత్మీయ జీవితంలో మనకిచ్చిన పిలుపులో మరి అన్ని విషయాల్లో మన కుటుంబాన్ని చూసుకుంటూ, మరి మనకిచ్చిన తలాంతులతో, మనము ఉన్న ఆ కొద్దిపాటి జ్ఞానంతో, లేకపోతే మనకున్న తలాంతులు, వరాలతో ఇతరుల సాక్షిగా దేవుని వాక్యాన్ని కానీ సాక్ష్యాన్ని కానీ పంచిపెట్టేవారిగా ఉన్నామా? మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని, విశ్వాస జీవితంలో స్థిరులుగా కదలని వారుగా మంచి సాక్ష్యంతో జీవించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామణ, దయామడవన ప్రభా, మీ ఎప్పుడంచి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాత్రకి వచ్చిన ఆయన యెషయా భార్య గురించి కొన్ని విషయాలు నాయన ఎక్కువగా వ్రాయబడలేదు. కొన్ని విషయాలు ఆమెలో ఉన్న లక్షణాలు, మంచి గుణాలు మరి మేము చూసుకున్నట్లో మీరు ఆత్మ నడిపి దయచేసి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయినా
మరి నా ప్రభావం మేము కూడా అలాగే మా కుటుంబ జీవితాన్ని నిర్వర్తించుకుంటూ మా పిలుపును నాయన సద్వినియోగపరచుకునేలాగా మంచి సాక్ష్యంతో మా బిడ్డలని మా కుటుంబాన్ని నడిపించుకుంటూ మీ వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టడంలో ఒక సాక్షులుగా మేము వాడబడే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీరు మాకు ఇచ్చిన సర్వ సమృద్ధిని బట్టి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి జీవంని బట్టి ఊపిరిని బట్టి మీరు చేసిన మేళ్లను బట్టి చేయబోతున్న కార్యాలను బట్టి వేళ్లను బట్టి మీకే కృతజ్ఞత చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కులైనగా ఎదుకొచ్చినాం తండ్రి. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇలాగే ఇంకెన్నో మంది బయలుపరచాలని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.